स्वाम शनम शिक्षास्व शरणमयप सुरमुत्यार अर्चन को आर्यंग वैनिक दिबुल बालकन एर्मेली धर्मशास्त्र शबरी गिरीशन आदि ज्योतिषरूपणे स्वामी त्रिबुल स्केल रेमेडी की स्वागतम त्रिबुल स्केल रेमेडी प्रेक्षकुలకు నమస్కారం స్వామిశరణం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మనము కేరళ రెమెడీస్ అందరూ కూడా పాటిస్తూ డబ్బు సంపద ఐశ్వర్యం అందుకుంటాం ప్రతి ఒక్క రెమెడీ కేరళ పద్ధతిలో మనం చెప్తున్నాం మనం ఇవాళ చెప్పుకునేది రేపు వచ్చే శని జయంతి రోజు స్వామివారికి ఒక ప్రత్యేకమైన దీపారాధనతోటి స్వామివారి మనలో ఉన్న శని దశ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శనిపీడ స్వామివారి శని గ్రహం అంటే ఏదైతే పీడగ్రహం ఉందో ఆ శని గ్రహ పీడగ్రహం మనకు తొలగించడానికి ఇది చిన్న రెమెడీ చేయండి స్వామివారి అనుగ్రహం పొంది మనం బాగుంటాం ఓకే కొబ్బరికాయ తీసుకోవాలి ఆ శని ఎలా చేయాలి దీపారాధన చెప్తున్నాం అన్నమాట ఒక కొబ్బరికాయ మంచిగా నీట్గా తీసుకొని దీన్ని మొత్తం నీట్గా చేసేసుకోవాలి నీట్గా చేసేసుకొని ఈ కొబ్బరికాయ స్వామివారి ముందు కొట్టినప్పుడు రెండుగా పలుకుతుంది రెండు పచ్చలుగా అవుతుంది కదా ఈ రెండు పచ్చల్ని తీసుకొని మనము రెండు పచ్చలుగా తీసుకున్నాం కదా దీంట్లో మనము స్వామివారి ముందు పెట్టేసేయాలి దీంట్లో మనము నువ్వుల నూనె వేసేసేయాలి నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె వేసేసినాక ఒక బ్లాక్ కలర్ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు కొన్ని వేసేసి దాన్ని మూటగా కట్టండి అంటే అది ఒక పువ్వొత్తిగా మార్చండి మనం ఏదైతే కొబ్బరికాయలో ఒత్తి దీపారాధన చేయడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకుంటామో దాంట్లో నల్ల నువ్వులు వేసి ఒత్తిగా మార్చాం దీన్ని నీరాజనం అంటారు శని నీరాజనం అంటారు అయ్యప్ప స్వామికి కానీ కూడా ఎవరికైనా దేవుడు నీరాజన పెడతారు ఈ నీరాజన వల్ల మనకు శని బాధ అనేది దుష్టగ్రహ ప్రాబ్లం కానీ నా దిష్టి ప్రాబ్లం కానీ ఏదైనా దిష్టి ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఈ దీపారాధన వల్ల వెళ్ళిపోతుంది ఇది శని దగ్గర పెట్టాలి కొబ్బరికాయ కొట్టేసాము మనం చిన్న బట్ట రెడీ చేసేసుకున్నాము ఒత్తిగా దీపారాధన దీపంలో ఇందులో వేసేసి దీపారాధన చేసేస్తున్నాం సోమవారం దీపారాధన చేసిన తర్వాత వీలైతే ఒక 4 బ్లూ కలర్ శంకు పూలు బ్లూ కలర్ ఒక 5-6 బ్లూ కలర్ పుష్పాలు ఏవైనా కూడా స్వామివారి దగ్గర పెట్టేసి స్వామివారికి బెల్లము నువ్వులు అర్పించేసి స్వామివారి నైవేద్యంగా పెట్టేసి మీరు ప్రదర్శన చేసేసుకుని దండం పెట్టుకొని వచ్చేసేయండి మన మీద దిష్టి దోషం కానీ దుష్టగ్రహ ప్రాబ్లం కానీ శని పీడ పరిహారం అనే శని పీడ పరిహారం జరుగుతుందన్నమాట ఇది చేయండి స్వామివారి చేసిన మీరు అంతే ఎందుకంటే శని జయంతి రోజు వచ్చింది కాబట్టి శని రోజు చేస్తే బాగుంటుంది వేరే రోజు చేసే రెమెడీస్ కన్నా మన వాళ్ళు ఎవరైతే మన చుట్టాల బంధువులు ఎవరైనా కూడా ఏ జన్మదినం రోజు పలకరించి వారికి సంబంధించిన గిఫ్ట్ వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఇస్తే ఎంత ఆనందపడతారో అదేవిధంగా స్వామివారి కూడా అది ఇవ్వడం వల్ల ఆనందపడి ఆ పీడను కొంచెం తగ్గించి మనల్ని ముందుకు నడిపిస్తాం అన్నమాట అన్ని విధాలుగా బాగుంటుంది చేయండి 6 శని జయంతి రోజు చేయండి చాలా బాగుంటుంది స్వామి శాస్త్ర శరణమయ్యప్ప